అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనిషి దేహాన్ని వజ్రంలా మార్చే శక్తి ఉన్నటువంటి మొక్క గురించి మీకు వివరంగా తెలియచేయబోతున్నాను. ఈ మొక్కని మీరందరూ చూసే ఉంటారు. దీంతో మీ బాల్యంలో ఆడుకోనుంటారు. ఇప్పటికీ మీ చుట్టుపక్కల ఈ మొక్క అనేక ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది. కానీ దీని పేరు కానీ దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి కానీ చాలామందికి తెలియదు. ఇది ఎక్కువ బలాన్ని ఇవ్వటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే అత్యంత శక్తివంతుణ్ణి చేయగలిగే మహిమ ఈ మొక్కలో ఉందని ఆయుర్వేదమే చెప్తుంది. మరింతకీ ఈ మొక్కేంటి, దీనివల్ల మనకి కలిగే ప్రయోజనాలేంటి, మనిషి దేహాన్ని పూర్తి ఆరోగ్యవంతంగా ఈ మొక్క ఎలా చేయగలుగుతుంది, పూర్తి వివరాల్ని ఈ వీడియోలో వివరంగా మీకోసం తెలియజేయబోతున్నాను. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అతిబల అనే మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతిబల పేరులోనే ఉంది, అత్యంత ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం. ఆయుర్వేదంలో ఈ మొక్కని గనక సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని, అనేక రోగాల బారి నుంచి మనం బయటపడొచ్చని పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా మగవారిలో లైంగికపరమైనటువంటి సమస్యలకి చెక్కు పెట్టడానికి ఈ మొక్క, ఈ అతిబల అనే మొక్క అద్భుతంగా సహాయపడుతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది చూడ్డానికి బెండ మొక్కలాగా అనిపిస్తుంది. ఆకులు అలాగే పువ్వుల్లాంటి కాయలు కాస్తూ ఉంటాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో దువ్వెన బెండ అని, మరికొన్ని ప్రాంతాల్లో ముద్రబెండ అని, అతిబల అని, తుత్తురు బెండ అని, దువ్వెన కాయలని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనందరం బాల్యంలో ఈ మొక్కలతో ఆడుకున్న వాళ్ళమే. ఈ మొక్కల్లోని గింజలు, ఆకులు, కాండం, వేర్లు ప్రతి ఒక్కటి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉన్నవే. ఈ మొక్క ఎక్కువగా వేడి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది. ఆకులు చూడ్డానికి గుండ్రంగా ఉంటాయి, ఎత్తుగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎప్పటినుంచో ఈ అతిబల మొక్కని వినియోగిస్తూనే వస్తున్నారు. వీటి ఆకులు పువ్వులు చూడ్డానికి దువ్వెన ఆకారంలో ఉంటాయి కాబట్టి తలకి దువ్వుకుంటూ చిన్నప్పుడు ఆడుకునే జ్ఞాపకాలు మీలో చాలామందికి ఉండే ఉంటాయి. ఇప్పటికీ మీ ఇంటి దగ్గరలో ఈ మొక్క కనిపిస్తే దీన్ని భద్రంగా గుర్తుపెట్టుకోండి ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే అనేక అనారోగ్య సమస్యల నుంచి ఇది బయటపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి మొక్కల్లో కనిపిస్తున్నా కూడా ఇది బంగారం లాంటిది అని చెప్పొచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలు ఈ చెట్టు వల్ల నయమైపోతాయి. ఈ ఒక్క చెట్టు చాలు జీవితాంతం ఎటువంటి వ్యాధి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు మరే మొక్కలో లేవు అని ఆయుర్వేద నిపుణులే చెప్తున్నారు. సీజనల్గా వాతావరణం మారినప్పుడల్లా వచ్చేటువంటి అనేక సమస్యల్ని తగ్గించుకోవటానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎలాంటి సమస్యలకి ఈ మొక్కని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. లేదంటే ఎలా పడితే అలా ఏ మొక్కని లేదా ఏ ఆయుర్వేద పద్ధతిని ఫాలో అవ్వకూడదు. ముందుగా అతిబల ఆకుల్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న నీటిని తీసుకోవటం వల్ల ఇప్పటివరకు చెప్పుకున్న అనేక సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ అతిబల ఆకులని బాగా నీళ్ళలో మరిగించి వడగాచుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఈ వేడి సమస్య నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా మన శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి కూడా ఈ కషాయం తాగటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. చేసే పనుల వల్ల కానివ్వండి, మనకున్న టెన్షన్స్ వల్ల కానివ్వండి, తీసుకునే ఆహారం వల్ల కానీ అందరికీ తొందరగా సంతాన భాగ్యం కలగటం లేదు. మగవారు కూడా అనేక రకాల సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ అతిబల మగవారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అతిబల అద్భుతమైనటువంటి పరిష్కారం. మగవారిలో ఎవరికైతే శీఘ్రస్ఖలన సమస్య అనేది ఉందో ఆ సమస్యతో బాధపడుతున్నవారు ఈ అతిబలని ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అతిబల ఆకుల యొక్క పొడిని ఒక 100 గ్రాములు, పటికని ఒక 100 గ్రాములు, శతావరి పొడి అని ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది, అదొక 100 గ్రాములు. ఈ మూడింటిని కలిపి మిక్స్ లాగా చేసుకొని, పౌడర్ లాగా చేసుకొని పాలతో కలిపి, అంటే రోజుకొక స్పూన్, రాత్రిపూట పడుకునే ముందు పాలలో ఒక స్పూన్ ఈ పొడిని కలిపి తీసుకుంటే
శీఘ్రస్ఖలన సమస్య అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది చాలా తక్కువ సమయంలోనే. అలాగే చాలామంది మూత్రపిండ వ్యాధుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మూత్రంలో మంట కానివ్వండి, మూత్రపిండాల దగ్గర నొప్పి రావటం లాంటివి, లేదా మూత్రపిండాల్లో రాళ్లుండటం, ఇలాంటివి కూడా ఈ ఆకులతో తగ్గిపోతాయి. ఈ ఆకుల యొక్క రసాన్ని వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవటం వల్ల ఈ కిడ్నీ వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. దంత సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఆకుల్ని నోట్లో వేసుకుని నమిలితే దంతాల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకులతో చేసిన కషాయాన్ని తాగటం వల్ల నడున్నొప్పి తగ్గుతుంది. డయాబెటీస్ సమస్యకి చెక్ పెట్టడానికి కూడా అతిబల కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఒకటేంటి, అనేక రకాల ప్రయోజనాలు. మన భూమి మీద ఉన్నటువంటి ఎన్నో ఔషధ మొక్కల్లో ఈ అతిబల ఎక్కువ ప్రాముఖ్యతలు, అలాగే ఈ మొక్కలో ఏదీ ఉపయోగపడని భాగం అంటూ ఉండదు. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్క అని చెప్పచ్చు. అమితమైన బలాన్నిచ్చేటువంటి ఈ అతిబల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఏవైనా జంతువులు కరిచినప్పుడు కూడా, కుక్కలు గాని, కోతులు, పిల్లి ఇలాంటివి కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని రాసి కట్టుగడితే తొందరగా ఆ గాయాల నుంచి బయటపడచ్చు. విష ప్రభావం కూడా తగ్గుతుంది. మొలల సమస్య కానీ, ఆడవాళ్లలో ఉండే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే పంటి సమస్యలు, చర్మం మీద ఎక్కడైనా గాయాలవ్వటం, వాపు రావటం, చర్మం పొలుసుగా తయారవ్వటం, కడుపు నొప్పి లాంటి సమస్యలు, ఇలా అనేక సమస్యలకి ఈ అతిబల ఆకుల యొక్క కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని ఈ అతిబల మెరుగుపరుస్తుంది. అయితే ఏ సమస్యకైనా ఎలాంటి ఆయుర్వేద విధానాన్నైనా మీరు అవలంబించాలి అనుకున్నప్పుడు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవటం మర్చిపోకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద నిపుణుల్ని సంప్రదించండి, మీ సమస్యని వివరించండి. ఆ తర్వాత ఏ పద్ధతిలో మీరు ఉపయోగిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనేది ఆయుర్వేద నిపుణులు చక్కగా వివరిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆయుర్వేద పద్ధతుల్లో మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. ఈ అతిబల యొక్క ఉపయోగాలు, అలాగే అతిబల ఎలా ఉంటుంది, దీన్ని గుర్తించటం ఎలా, అలాంటి విషయాలు మన తర్వాతి తరాలకి కూడా తెలియచేస్తే తప్పకుండా ఈ ఆయుర్వేద గుణాలున్నటువంటి మొక్కలన్నింటినీ మనం భద్రంగా ఉంచుకోగలుగుతాం. చూశారు కదా, ఇది అతిబల మొక్క యొక్క ప్రాముఖ్యత గురించిన వీడియో. ఇలాంటి ఆరోగ్యపరమైన, ఆయుర్వేద సంబంధమైన, అలాగే మన హిందూ సంస్కృతికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మన ఛానల్లో మీ అందరి కోసం వివరంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలని, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనే అంశాలని కామెంట్స్ రూపంలో చెప్పండి. సబ్స్క్రిప్షన్తో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.